నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు రామయాదవ్ గారు మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏదైతే సోనుకు సంబంధించినటువంటి ఇష్యూలో అసలు ఆ గన్ ఫైరింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది? అంటే బయట వస్తున్న ప్రచారాలు ఏంటంటే అతను వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఒప్పందం కాకపోవడంతో ఇట్లా దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి ఆ గన్ ఫైరింగ్ జరిగింది అని చెప్పేసి కూడా బయట న్యూస్ ఛానల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు? అసలు టోటల్గా ఏం జరిగింది అక్కడ? పోలీస్ వైఫల్యం ఏదైతే సోను సింగ్ పైన జరిగిన దాడిని ఈ రాష్ట్ర పోలీస్ శాఖ చిత్రీకరించిన విషయాన్ని చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ వైఫల్యాన్ని ఇవాళ మనీ ఎక్స్ట్రాక్షన్కి ఎలిగేషన్లో ఇలా సోను సింగ్ దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, అంటే భౌతిక దాడి కంటే మానసికంగా చేసే దాడి ఏదైతే ఉందో కుటుంబం పైన లేకపోతే గోరక్ష కార్యకర్తల మీద, అది చాలా సిగ్గుసేటుగా భావిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము యథేచ్ఛగా సహకరించడంతో ఈ ఎంఐఎం గుండాలు ఈరోజు అన్ని మార్గాల ద్వారా రోజువారీగా వేల సంఖ్యలో ఆవులని ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా మనము స్లాటరింగ్ హౌస్లలో మనము గోవులను వధిస్తూ ఉంటే, ఇలాంటి సంఘటనని రాష్ట్ర ప్రభుత్వము అరికట్టకుండా ఎవరైతే గోవులను రక్షించాలనుకుంటున్నారో వాళ్ళపైన చేస్తున్న ఇలాంటి ఎలిగేషన్స్ అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు సోను సింగ్ పైన దాడి చేసి తిరిగి వెళ్తున్న వాహనంలో ఉండే ఇబ్రాహిం పక్కన ఉండే ఇంకొక సింగ్, తను మోసిన్ అనే వ్యక్తి చిత్రపటాన్ని, అది టైమ్స్ నౌ అనే ఒక పత్రిక పారిపోతున్నారనేది ఇంగ్లీష్ పేపర్లో వేయడం జరిగింది. అంటే ఆ పేపర్లో ఉన్న చిత్రాన్ని, అంటే ఏదైతే టోల్ గేట్ దగ్గర వచ్చిన చిత్రాన్ని కొన్ని పేపరు రాష్ట్ర ప్రభుత్వ కనుసైగల్లో నడిచే పేపర్లే కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కనుసైగల్లో జరిగే కొన్ని పేపర్లు దాన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేసి ఇద్దరు ఒకే వాహనంలో ప్రయాణిస్తున్నారు అనేది కూడా చాలా సిగ్గు. అంటే ఇప్పుడు తిరిగి మనము ఒక పైన కంపన్సేషన్ సూట్ వేసినాం అనుకో, అది తిరిగి ఏం చేయగలుగుతారా? వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారా? అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు ఈ గోరక్షకులు అంటే సిద్ధాంతం కోసం, ధర్మం కోసం ఎల్లవేళల ప్రాణాలకు తెగించి కూడా గోవుని రక్షించుకోవాలి. అంటే ఈరోజు సనాతన ధర్మం బతుకుందంటే 135 కోట్ల దేవతలు, దేవీ దేవతలు మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నట్టు ఆవులు. అంటే గోమాతని వధించడం తప్పు అని ఎవరైతే ధర్మాన్ని నమ్మేటుంటో వాళ్ళు ప్రాణాలు తెగించి ఆవుని కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. అలా అవ్వాల్సి ఉంటే వాళ్ళకు 100 మార్గాలు ఉన్నాయి. అలా అయ్యే వాళ్ళైతే వాళ్ళు తిరిగే వాహనాలు చూడండి, వాళ్ళు వేసుకునే చెప్పులు చూసుకోండి, వాళ్ళ కుటుంబ నేపథ్యం చూడండి, వాళ్ళు వేసుకునే వేషధారణ చూడండి. అంటే ఒకానొక సమయంలో ఈ నుంచి వెళ్ళి గట్కేసరి పోవాలంటే 100 రూపాయలు పెట్రోల్ అవుతుందంటే 100 రూపాయలు పెట్రోల్ అడిగి వేయించుకొని పోయే పరిస్థితిలో ఉంటారు. అరే ఈరోజు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో, గో స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రీమియం కార్లలో తిరుగుతున్నారు. ఒక వాహనంని ఎస్కాట్ చేయాలంటే ముందు 2 కార్లు ప్రీమియం కార్లు, వెనక 2 కార్లు, అంటే ఒక స్పెషల్ ప్రైవేట్ ప్రొటెక్షన్లో ఒక కంటైనర్ వెళ్తుంది. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు? అది ఆలోచించాలి. అంటే ఆ రూట్లో, అంటే ముఖ్యంగా గట్కేసర్ భువనగిరి హైవేలో వస్తున్న వాహనాలకు గట్కేసర్ పోలీసులే కావచ్చు, లేకపోతే ఆ రూట్లో ఉండే పోలీస్ శాఖకు సమాచారం లేదా రోజుకి ఎన్ని వాహనాలు పోతున్నాయో. అంటే ఇది చాలా సిగ్గుసేటుగా నేను భావిస్తాను. ఇక్కడ ఎందుకు ఇటు గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయినా హిందూ దేవాలయాలపైన దాడులు, హిందూ సంఘాల వ్యక్తులపైన దాడులు, ఈ గోవధ ఎందుకు వీటిని జరుగుతూ ఉన్నాయి? ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన ఎందుకు అంత గట్టి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? ఎందుకు చట్టాలు చేయలేకపోతున్నాయి? అందుకే మరొక్కసారి రాష్ట్ర ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కార్తీక మాస సందర్భంన మనం ప్రతి దేవాలయంలో మనం పూజలు చేయడం కాకుండా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గోవుని మనం అందరం పవిత్రంగా, అతి పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. ఈరోజు గుడి ముందు కనబడగానే గోమాత అని, లేదా చిత్రపటంలో కనబడే గోమాత అని మనం పూజిస్తూ ఉన్నాం కదా. గోశాలకు కనబడేప్పుడు గోమాతని. అది కాదు మనం చేయాల్సింది. గోమాత పైన దాడి చేయడం, గోమాతని రక్షిస్తున్న సంరక్షకుల మీద దాడి జరిగినప్పుడు హిందూ సంఘాలకు సిగ్గుసరం ఉంటే బయటికి వచ్చి ఎక్కడికక్కడ స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు సనాతన ధర్మం బతుకుందంటేనే గో అనేది ఒక ముఖ్య ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. అంటే మనం దేవి దేవతల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మన దేవిని మొక్కినంత మాత్రాన దేవి దేవతలు మనతో 135 కోట్ల దేవతలు మనము ప్రత్యక్షంగా పూజించేది గోమాతని మనం ఇలా ఇంత యథేచ్ఛగా
వాళ్ళు వధిస్తూ ఉంటే వేల సంఖ్యలో వెళ్ళిపోతూ ఉంటే మనం ఎక్కడున్నాం. ఈవెన్ గ్రామాల్లో ఉండే రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే గోవుని పెంచండి, గోమాతని సంరక్షణ చేయండి. మనకు ఆర్థికంగా కానీ లేకపోతే మనకు మానసికంగా కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే శాస్త్రీయబద్ధంగా కూడా గోవుకి చాలా శాస్త్రీయత ఉందని దేశ ప్రమాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా మన తప్పు కూడా ఉంది. అంటే ఈరోజు ఎంఏఎం గుండాల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మోకరిల్లుతూ ఉంటే ఏదైతే ఇంతమంది సంఖ్య హిందువులు ఉన్నారో మరి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఆ రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళు ఎందుకు దీనిపైన ఒత్తిడి తేలేకపోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా గత 6 నెలల కింద రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి గోరక్షకుల పైన ఒక చట్టబద్ధత తీసుకొస్తాం, అదేవిధంగా వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, గోవులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత మేము ఈ ప్రభుత్వంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాల నుంచి అన్ని డైవర్షన్ పాలిటిక్స్, ఎంప్లాయ్మెంటే కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ధర్మం పైన ప్రతి చోట్ల గుడులపైన దాడి జరుగుతూ ఉంది, గోమాతల మీద దాడి జరుగుతుంది. యథేచ్ఛగా ఎంఏఎం కార్యకర్తలు గన్నులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుకుంటా గోవులను వధిస్తూ ఉన్నారు. ఇల్లీగల్ స్మగ్లింగ్, ఇల్లీగల్ స్టార్టరింగ్ హౌసెస్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎస్ఓటీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, లేకపోతే నీ పోలీస్ శాఖ పనిచేస్తుంది అని నిరూపించాలనుకుంటే మెరుపు దాడులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్ని ఇల్లీగల్ స్టార్టరింగ్ హౌస్లో మీ దగ్గర సంఖ్య లేదా? మీ దగ్గర డేటా లేదా? అంటే ఇవాళ ఒక కార్యకర్త ధర్నా చేస్తారంటే ఆ కార్యకర్తను ఎట్లా ఆపాలని రాత్రికి మీ దగ్గర ప్రణాళిక ఉంటుంది. కానీ అదే గోవులని వధించాలనుకున్నప్పుడు, వేల సంఖ్యలో పోవాలనుకున్నప్పుడు ఇల్లీగల్ స్టార్టరింగ్లు నడిపేటోళ్ళ డేటా మీ దగ్గర లేదా? అంటే ఇదంతా నాటకం. ఇప్పుడైనా హిందూ సమాజం మేల్కోండి. మన ధర్మం పైన, మన సిద్ధాంతం పైన, మన గోమాత మీద జరుగుతున్న దాడిని మన కన్న తల్లి పైన జరుగుతున్న దాడిలాగా భావించి ప్రతి ఒక్క హిందూ స్పందించకపోతే భవిష్యత్తులో గోమాతని మనము నేరుగా చూడలేము. కేవలం చిత్రపటాల్లో చూసి పూజించుకోవాల్సిన అవసరం వస్తుందని. హోమాలు ఉండవు, అన్నీ ఇప్పటికే చాలా హోమాలు చూస్తే కల్తీ నీళ్ళతో హోమాలు చేస్తున్నాం, పూజలు ఫలించట్లేదు. ఇప్పటికైనా కార్తీక మాసాల్లో గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టడమే ఒకటి పూజ కాదు. మన గోమాత ఎక్కడుంటే అక్కడ రక్షించుకోవడం మనం చేయాల్సిన ప్రధాన బాధ్యతగా నేను విజ్ఞప్తి చేస్తాను. మీ గోరక్షకులు ప్రధాన డిమాండ్స్ ఏంటి ఆ ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈరోజు ఇల్లీగల్ స్లాటరింగ్ హౌసెస్ నడుపుతున్న వాళ్ళు కానీ లేకపోతే స్మగ్లింగ్ చేసే వాళ్ళ దగ్గర గన్ లైసెన్సులు ఉంటాయి. అంటే ఎవరికైతే రక్షణ చేస్తున్నారో వాళ్ళపైన అక్రమ కేసులు 30-40 కేసులు ఉన్నాయి. వాటిని వెంటనే రద్దు చేయాలి, కేసులు కొట్టివేయాలి. అదేవిధంగా వాళ్లకు భద్రత కల్పించాలి. అంటే ఎవరైతే ప్రధానంగా 4-5 పవన్ రెడ్డి గారు గత 3 నెలల కింద వారిపైన ఆల్రెడీ దాడి జరగడం, వాళ్ళ వాహనం పైన ఎక్కించడం, అదేవిధంగా పోలీసులే టోల్ గేట్ వరకు వెహికల్ని ఎస్కాట్ తోటి పాస్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూసినాం. అంటే ఇప్పుడు కాలు సింగ్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు గోరక్ష దళ్. సో అలాంటి వారిపైన వాళ్ళకు సెక్యూరిటీ చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే మన జరిగిన సంఘటన సోని సింగ్తో జరిగింది. కానీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ టార్గెట్ పవన్ రెడ్డి గారు, అదేవిధంగా కాలుబాయి. ఇట్లాంటి వాటిపైన 4-5 ప్రధానంగా ముఖ్యంగా రక్షణలో ఉండి వాళ్ళకు రక్షణ, గోరక్షణ చేసే వాళ్ళకి రక్షణ, ఉండే వాళ్ళకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీలైతే గన్ లైసెన్స్ వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి కదా గన్ లైసెన్స్. వీళ్ళ దగ్గర ఉండే గన్ లైసెన్స్ మిస్ఫైర్ కాదు, మిస్యూజ్ కాదు, వాళ్ళ దగ్గర మిస్యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే గన్ లైసెన్స్లు వాడుతున్నారో లేకపోతే ఎవరైతే ఇల్లీగల్ స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్లు చేసి వెంటనే బలమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లు చేసి వాళ్ళ దగ్గర డేటా ఉంది, ఏమంటే వాళ్ళ దగ్గర లేకపోతే డేటా మేము ఇస్తాం. ఆ డేటా ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాకు వారిపైన నమ్మకం కలుగుతుంది.